బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో వ్యక్తులు చనిపోయిన నేపథ్యంలో ఆ కేసుకి సంబంధించి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, పుష్ప 2 విడుదల సందర్భంగా ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈ తొక్కిసలాటకి సంబంధించి అక్కడ ఒక మహిళ కూడా చనిపోయింది. దీని మీద అల్లు అర్జున్ తన వైపు నుంచి ఒక వివరణ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ మీద అప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీని మీద ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళి ఒక పిటిషన్ వేయడం జరిగింది. అయితే తాజాగా చిక్కడపల్లి పోలీసులు దీనికి సంబంధించి విచారణ చేసే క్రమంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా కొద్దిసేపటి క్రితమే తెలుస్తూ ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా తీసుకున్న క్రమంలో పోలీసులు వైఫల్యం అనేది ఉంది అని చెప్పేసి కూడా తీవ్రంగా చర్చ వచ్చింది. అయితే అల్లు అర్జున్ కూడా చాలా తప్పు ఉంది, ఒక సమాచారం అనేది వారి వైపు నుంచి ఇవ్వలేదు అని చెప్పేసి ఇప్పటికే తీవ్రమైన చర్చ జరగటం. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి సంజయ్ థియేటర్, అల్లు అర్జున్ అలాగే ఆయన టీం పైన కూడా తీవ్రస్థాయి కేసులను నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విచారణ నిమిత్తం అల్లు అర్జున్ ను కొద్దిసేపటి క్రితమే చిక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు, చిక్కడపల్లి పోలీసులు. సో దీనికి సంబంధించి అంటే అల్లు అర్జున్ పిటిషన్ వేసి ఉన్నారు. ఇందులో ఆయనకి అంటే ఎలాంటి తీర్పు వస్తుంది అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్న క్రమంలో తాజాగా పోలీసులు వచ్చి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది చాలా చర్చనీయాంశమైంది. ఫర్దర్ గా దీనికి సంబంధించి పోలీసులు వైపు నుంచి అంటే ఎలాంటి వస్తుంది, వాళ్ళు ఏం చెప్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడున్నారు అంటే అరెస్ట్ చేశారా లేకపోతే అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారా? ఎందుకంటే ఇప్పటికీ తప్పు జరిగింది అని తన సైడ్ నుంచి వివరణ ఇచ్చిన సందర్భం ఉంది. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారని అన్నారు. ఎక్కడున్నారు అల్లు అర్జున్? ప్రస్తుతం అయితే ఆయన నివాసం దగ్గర నుంచి అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆ పోలీసులు అక్కడ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ దానికి నివాసం నుంచి తీసుకెళ్తున్నారు. ఆయన వెంట ఆయన సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉంటూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ కేసు ఆయన వైపు నుంచి ఒక వివరణ అయితే ఇచ్చారు. నాకు ఉదయం దాకా ఈ సంఘటనకు సంబంధించి ఏమీ సమాచారం లేదు అని చెప్పేసి ఆయన అన్నప్పటికీ కూడా ఫర్దర్ గా అంటే ఈ కేసుకు సంబంధించి అందరి యొక్క కోఆర్డినేషన్ అనేది సరిగ్గా లేదు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని చాలా సీరియస్ ఇష్యూ దీనికి భావించి పోలీసులు వాళ్ళ వైపు నుంచి కూడా విచారణ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఫర్దర్ గా వాళ్ళ వైపు నుంచి పోలీసులు ఏం చెప్పదలుచున్నారు, పోలీసులు ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఎవరు ఊహించలేదు. ఎందుకంటే పిటిషన్ ఆయన వేశారు కాబట్టి ఆయన బయటకు వస్తారా లేకపోతే ఏంటి ఫర్దర్ గా దీనికి సంబంధించి ఏమన్నా స్టే వస్తుందా అని చెప్పేసి చాలా మంది భావించినప్పటికీ కూడా బట్ పోలీసులు ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి దీని మీద ఆయన్ని కేసుకు సంబంధించి విచారణ చేయడం అనేది చాలా ఇప్పుడు ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇండస్ట్రీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? కుటుంబ సభ్యులు రెస్పాండ్ అయ్యారా? ఆయనతో తోడు ఎవరు వెళ్లారు పోలీస్ స్టేషన్ కి? అల్లు అర్జున్ తో ఆయన సన్నిహితులు బన్నీవాస అలాగే అల్లు అరవింద్ కూడా వెంటనే దీనికి సంబంధించి ఇమీడియట్ గా అంటే ఎంత ఫాస్ట్ గా పోలీసులు రియాక్ట్ అవుతారు, దీనికి సంబంధించి నోటీస్ ఇచ్చారా ఏంటి అనేది మీద పూర్తి స్థాయిలో ఇప్పటివైతే సమాచారం లేదు. ప్రస్తుతం అయితే పోలీసులు ఇమీడియట్ గా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం, కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఉన్నారు. ఆ అరెస్ట్ కి సంబంధించి ఫర్దర్ గా పోలీసులు ఏం చెప్తారనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈయన వైపు నుంచి ఒక వివరణ అనేది ఇవ్వటం, బాధితురాల కుటుంబానికి సాయం చేయటం, అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా లీగల్ గా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయి వాటన్నింటిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా షెడ్యూల్ ప్రకారం ఫాలో అయ్యేందుకు పోలీసులు తమ వైపు నుంచి ఈ రకాల యాక్షన్ తీసుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో కూడా అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక డిస్కషన్ అనేది జరిగింది. అల్లు అర్జున్ కు సపోర్ట్ గా ఒక డిస్కషన్ జరిగింది. అలాగే సమాచారం ఇచ్చారని చెప్పేసి రకరకాల ఒపీనియన్స్ అనేవి వ్యక్తమవుతూ వచ్చాయి. బట్ ఎప్పుడైతే ఒక ప్రాణం పోయింది అన్న తర్వాత దీని మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఏదైనప్పటికీ ఒక తప్పు జరిగిపోయింది, ఒక ప్రాణం పోయింది, పోయిన ప్రాణం తీసుకురాలేదనే కోణంలో ఎక్కువ మంది ఆలోచించారు. సో బాధితురాలి పక్షాన ఎక్కువగా చర్చ జరగడం, అల్లు అర్జున్ ది అంటే ఆయనకి సమాచారం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఒక ప్రాణం పోయింది, దీనికి గల కారణాలు ఏంటి అంటే కోఆర్డినేషన్ లోపం అనేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఫర్దర్ దీనికి సంబంధించి
ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి తీవ్రంగా దీని మీద పోలీసులు తమ వైపు నుంచి కూడా తమదైన శైలిలో విచారణ జరిపేందుకు కూడా ఇప్పుడు సిద్ధమవుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ అంశంపై అంటే కొంత అతను వివరణ ఇచ్చిన సందర్భం ఉంది, వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. మరి అంటే ఇప్పుడు కూడా మరి ఆయన తీసుకుంటారా, వాంగ్మూలం తీసుకుని ఏదైనా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా, లేకపోతే ఇది ఎంత సీరియస్ కేసు, ఎట్లా చూడాలంటే ప్రాణం పోయింది కాబట్టి? అంటే ఒక విషయం నాకు ఎక్కువ ప్రస్తావిస్తుంది ఏంటంటే, సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంతకు ముందు కూడా సినిమాలు రిలీజ్ అయినప్పుడు హీరోలు వెళ్ళటం జరిగింది. సంజయ్ థియేటర్ పర్టికులర్ గా చూసుకుంటే 45 ఏళ్ల చరిత్ర కలిగిన థియేటర్, ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యి ఎంతో మంది అగ్ర హీరోలు అక్కడికి వెళ్లి సినిమాలు చూసిన దాఖలాలు ఉన్నాయి. బట్ ఏదైనా సరే షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకుని దానికి సంబంధించి అట్లాంటి ఇబ్బంది లేకుండా అభిమానుల సమక్షంలో సినిమాలు చూసి ఆర్టీసీ క్లాస్ లో రావడం అనేది ఇంతకు ముందు కూడా జరిగింది. బట్ పుష్ప 2 విషయంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. సడన్ గా ఒక గంటన్నర ముందు సమాచారం ఇచ్చినట్టుగా కూడా మీడియాకు కూడా అప్పుడే తెలిసింది.